రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ ఇంటెలిజెన్స్ డీఎస్పీల కుటుంబ సభ్యులు చౌటుప్పల్ ప్రభుత్వ హాస్పిటల్కి చేరుకున్నారు. లారీని తప్పించబోయి రాంగ్ రూట్లో దూసుకెళ్లడంతో ఇద్దరు డీఎస్పీలు మృతి చెందారు. చౌటుప్పల్ మండలం కైతాపురం రహదారిపై వెళుతోన్న కారు ముందు ఉన్న లారీని తప్పించబోయి విజయవాడ వైపు వెళుతోన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతులను ఇంటెలిజెన్స్ డీఎస్పీలు చక్రధర్రావు, శాంతారావుగా గుర్తించారు. చక్రధర్ గారు వెరీ నైస్ పర్సన్ అండి. చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి పైకి వచ్చాడు. స్నేహానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు ఫ్యామిలీ కంటే. అతను మంచి షూటర్ కూడా, స్పోర్ట్స్ మ్యాన్ కూడాను. కేవలం ప్రతిభతో పైకి వచ్చాడు. అటువంటి మిత్రుడు, ఇంకా మిత్రుడు అంటే డెఫినేషను అతనే అనుకోవాలి. ఫ్యామిలీ కంటే స్నేహానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. అసలు ఏ రోజు చిన్న చింత కూడా ఉండేది కదా ఆయనకి లైఫ్ మీద. ఎప్పుడు నవ్వుతూనే ఉండేవాడు. ఎక్కడికి వస్తారంటే అసలు ఏడికి వెళ్తున్నారు వీళ్ళు మాత్రం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు సార్. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ హైదరాబాద్లో ఉంటారు. పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలు. వాళ్ళు సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకుంటున్నారు. వాళ్ళ పిల్లల్ని అంటే చాలా చిన్నపిల్లలు. అందువల్ల వాళ్ళు చూడడానికి ఒక్కోసారి వస్తూ ఉంటాడు ఆదివారాలు. కానీ మా స్నేహం 30 సంవత్సరాలండి. ఏ రోజు కూడా ఎక్కువ అతను హైదరాబాద్ వస్తే గంట ఉంటే హాఫ్ అన్ అవర్ నాతోనే గడిపేవాడు. ఇద్దరు మా బ్యాచ్ మేట్ అన్నమాట. అది వాళ్ళు విజయవాడలో డ్యూటీ చేస్తూ ఉంటారు. విజయవాడ నుంచి డ్యూటీ ముగించుకుని హైదరాబాద్ వాళ్ళ ఇంటికి వస్తూ మార్గ మధ్యంలో జరిగింది. ఇద్దరు మా బ్యాచ్ మేట్లు అనమాట. 1996 బ్యాచ్, శాంతారాం అండ్ చక్రధర్రావు అన్నమాట. ఇంకా అడిషనల్ ఎస్పీ కూడా ఉన్నారు. అడిషనల్ ఎస్పీ గారు కూడా 1991 బ్యాచ్, ప్రసాద్ గారు. అది వాళ్ళు కామినేనిలో అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. డ్రైవరును అడిషనల్ ఎస్పీ గారు కామినేనిలో అడ్మిట్ అయ్యారు. వీళ్ళ బాడీలు చూడటానికి నేను వెళ్తున్నాను. ఎట్లా అంటే ఎక్కడి నుండి వస్తున్నారంటే సార్? ఇక్కడే హైదరాబాద్లో ఏ పని మీద? హైదరాబాద్లో ఫ్యామిలీ ఉంటారు. వాళ్ళు ఏపీకి అలాట్ అయ్యారు అనమాట. స్టేట్ బైఫర్కేషన్లో ఏపీకి వెళ్ళారు వాళ్ళు. ఏపీలో ఉద్యోగం చేస్తారు. ఎవ్రీ సాటర్డే సండే ఫ్యామిలీ దగ్గరికి వస్తూ ఉంటారు. ఆ నైట్ వచ్చేటప్పుడు ఆ ఇన్సిడెంట్. ఇంటి వాళ్ళతో ఉండడానికి వస్తున్న సమయంలో ప్రమాదం. అవునవును, అదే డ్యూటీ ముగింది. ఇప్పుడు ప్రతి శుక్రవారం వరకు డ్యూటీ చేసుకుంటారు. వీక్లో 1 or 2 days ఆఫ్ వచ్చినప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు అన్నమాట. ప్రతి వారం రిపీట్ అవుద్ది.